కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. చూడండి, అప్పుడు 14 ఏళ్ల యువతి వాళ్ళ 24 ఏళ్ళు అయ్యి చెప్పింది, ఒట్టిదేనండి మా బావండి నన్ను రేపు చేయలేదండి అని చెబితే నీకేం సిగ్గుంటుందా? అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును, మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు. అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళు కావాలని చేశారు అక్కడ. అబద్ధం. ఎందుకంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్లి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి పోలీసు దగ్గర ఉండి నాకు చెకప్ చేయించారు ఒక సెక్షువల్ యాక్టివిటీ జరిగిందా లేదా అనేది. చేస్తే అక్కడ లేదని వచ్చింది. లేదని వస్తే మీరు ఎలా పెట్టారు రేప్ కేసు అక్కడ? సో అవన్నీ కూడా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు కొట్టేసింది కేసు. సబ్మిట్ చేశారు, మేము అవన్నీ మా లాయర్ తో మాట్లాడాం కాబట్టి ఆ కేసు కొట్టేశారు రాలేదు కాబట్టి.